కర్నూలు జిల్లాలో వివాహేతర సంబంధంతో కన్నతల్లి సొంత కొడుకునే కడతీర్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విషయం వెలుగులోకి వచ్చిన కొన్ని గంటల్లోనే నిందితురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆదోని మండలం జి హోసల్లి గ్రామానికి చెందిన మాల గంగమ్మ లక్ష్మయ్యకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు. లక్ష్మయ్య 5 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడంతో గంగమ్మ తమ సమీప బంధువు బేగారి దుర్గప్పతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఈ విషయాన్ని కొడుకు నిలదీయడంతో గంగమ్మ ప్రేడితో కలిసి కన్న కొడుకు వీరేంద్రను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసింది. 2024 నవంబర్ 11న మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి ఊరి బయట పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లు తన కొడుకు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను ప్రశ్నించగా గంగమ్మ దుర్గప్ప నేరం ఒప్పుకున్నారు. పోలీసులు వీరేంద్ర డెడ్ బాడీని వెలికితీశారు. అయితే అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన గంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే గంగమ్మ మృతిపై ఆమె బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.